తీసుకురామంటారా? తీసురా వస్తున్నా అండి. వస్తున్నా అక్కాయ అడుగు పెద్దక్కాయ అట్టా చెప్పాలి కూర్చున్నావు అట్టా అంటున్నావు మరి నీకు పట్టు చీర కొంక పట్ల మీద లేదా? పట్టు చీర ఉండి ఎన్ని కావాలి? ఎన్నైనా ఇచ్చినా బాగాలేదు. అబ్బో పెద్ద పంటకేసింది ఆయన పంటకేసింది ఆయన. సరే అక్కాయ్ ఇటు అన్నయ్య దగ్గరికి వెళ్ళా. అమ్మా రంగమ్మ గారు చెప్పమ్మా. చాలా మంది పిలుచుకొచ్చారు. ఊరంతా తిరిగి కలిసిపోయినట్లు అమ్మ. పూజ అవ్వగానే పలహారము టీ ఇచ్చినోడు అమ్మ జ్యూస్ తాగుతుంది దాంతో పిచ్చినోడు అక్క. చిన్నదానా నేను అవునవునా. అలా రంగమ్మదేవికి కూడా బాలమౌడు పండుగ రసము తీసి పట్టించడానికి మరి గ్రామంలో ఉన్న ముత్తైదులందరూ వచ్చారు. చిన్నలు వచ్చారు, పెద్దలు వచ్చారు. మరి రంగమ్మ గారితో కూడా పూజ ఏర్పాటు చేయించి శ్రీనివాసుని నోమును వేయించి అలా శుభ సమయంలో కూడా పండులో ఉన్న రసము తీసి రంగమ్మ గారికి పెట్టించారట. ఆ రంగమ్మ గారు ఆ సమయంలో కూడా 3 గడిలు దాటినదట. మరి బాలమౌడు పండులో ఉన్న బొరని తోలిన పెరట లోపలికి ఇస్తారట. మరి పెరట లోపల ఎవరు ఉన్నారనయ్య? ఒక అందమైన సూర్య గోవిందరాయన. ఆ సూర్య గోవికి కూడా రంగమ్మ గారి లాగానే సంతానం అనేక అలవడించిపోతున్నదట. మరి ఆ బాలమౌడు పండు బొరని తోలిన కూడా మేతతో పాటు ఎప్పుడైతే భుజించి ఉన్నదో రంగమ్మ గారి లాగా 3 గడిలు వచ్చి ఉన్నది సూర్యగోవుకి. అలా రోజులు గడుస్తున్నాయి, వరాలు గడుస్తున్నాయి, నెలలు గడిచాయి. ఒక శుభ సమయంలో కూడా రంగమ్మ ఎలా ఉందరాయన? 7 కొండలవాడ అమ్మా లలిత, వెంకటలక్ష్మి ఒక్కసారి ఏంటమ్మా పక్కనే ఉన్నాను. నేను మధ్యాహ్నం 1 గంటకి బాపట్ల వెళ్ళి వంకాయలు తెచ్చాను. మా ఆయన బాపట్ల వంకాయ అంటే మహా ప్రేమ. అవునా? వంకాయ తిరగమాత పెట్టి అమ్మా లోపల ఎగిరేస్తాను. ఏమో చెప్పమ్మా. అబ్బాయి అక్కడ నీతో మాట్లాడినా తనతో మాట్లాడు. అయ్యో నాకు చెప్పవుగా ఏ సంగతి ఉండే ఆమెకే చెబుతావుగా. అంతా చెప్పొచ్చింది ఇప్పుడే. ఇంకా అవునమ్మా, ఏ మాట అయినా కడుపులో దాచుకుంటా అందరికి చెప్పుద్ది. తనకు చెప్పొచ్చినా నీకు చెప్తాను. ఏమోనమ్మా నీ ఇష్టం. వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి చెప్పు. మరి జాకెట్ నుంచి మాకు ఒక్కటే జాకెట్. సంవత్సరం ఒక జాకెట్ కుట్టిస్తాడు మా ఆయన. అది బతిమాలక అది ఉండే జాకెట్ పోయింది అనుకో ఇంట్లో నుంచి బయటికి రాదు. అమ్మో జాకెట్ చినిగిపోయింది అన్న తల్లి. ఎంత దూరం ఉండి చెప్పు. నీ సంతోషం నువ్వు ఆడు పాడుకోవాలి. నీ సరస్వం నేను పాడుగాను. ముగ్గురితో నేనే ముగ్గురితో సరస్వం ఆడను. నువ్వు సరస్వం ఆడతావు. ఇది సరస్వం అంటావా? సరస్వం కాకపోతే ఇష్టమా? అది కాక దూరం కొన్ని చెప్పు. నీకు ఒక విషయం చెప్పాలి. ఒక విషయం? ఏమిటమ్మదు? ఎవరికి చెప్పకూడదు. అమ్మ ఇక్కడ కూర్చున్న 100 మంది కంటే ఎక్కువ చెప్పను. అది అసలు సంగతి. అది ఈ షోన్ పడే చెప్పొద్దు అన్నానుగా. ఈ షోన్ పడే నోటుతో వదిలేస్తా. సరే విషయం పూర్తిగా చెప్పాలి కానీ చెప్పమ్మా. నాకు ఒక విషయం చెప్పొస్తాను, తర్వాత నీకు చెప్పు. మరి వెంకటలక్ష్మి, కొండకి వెళ్ళొచ్చాం కదా, పండులో రసం పట్టించావు కదా. రసం తీసి గ్లాస్ లో పోసి నీకు పట్టించాం. అవును. తాగావుగా? నువ్వు తాగావుగా, నాకు ఇచ్చా. నీకు ఇవ్వాలా? మరి కొద్దిగా నీకు ఇచ్చా. అయ్యో నువ్వు తాగితే ఏం చేస్తావు? కలుపుకుని తాగితే నాకు ఇంకో 2 కొట్టేవాళ్ళుగా. అది తాగిన దగ్గర నుంచి కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతావా? మరి మంచినీళ్ళు తాగినా, భోజనం చేసిన మంచినీళ్ళు తాగినా, పళ్ళు పలహారం ఏదన్నా మరి ఇక్కడ మరి చెట్లు ఎక్కడ ఉండే? మరి నాకంటే ఏం నాకుతా ఇక్కడ ఏమి నాకుతా లేదు. ఏ కాస్త కూర్చుంటే ఊరికి అయిపోయింది ప్రసాదం కోసం. అదేలేమ్మా, అదే దూరంగా ఉండి చెప్తాను. దూరంగా ఉండి చెప్తాను. దూరంగానే ఉండి వచ్చాను. మరి అది అదేనే అదేనంటేనమ్మా. అదే అంటే నేను అనుకుంటానున్నానమ్మ. ఇలాగ నాకు ఇవాళ తిరుపతమ్మ చేత పొట్టు చీర కట్టుకొస్తే చీర మొత్తం వాంతులు చేసింది. అమ్మ చీరతో అక్క చీర పాడైపోతే రంగం గారు ఇంకో పొట్టు చీర అక్క అక్క